హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఫిష్ బిర్యానీ మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామా. మనం బయటికి వెళ్ళి హోటల్లో తినే పని లేకుండా మనం ఇంట్లోనే టేస్టీగా ఉండే బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మరి దానికి ముందుగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ప్లీజ్. పిల్లలు ఎక్కువ వెరైటీలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు బయట తింటాకే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా మనమే ఇంట్లో ప్రిపేర్ చేస్తే కనుక బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే తింటూ ఉంటారు. పిల్లలే కదండి, వెరైటీలు అంటే పెద్దవాళ్ళు కూడా ఇష్టపడుతూనే ఉంటారు కదా చాలామంది. మనం మరి బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ప్లీజ్. ఇప్పుడు దీనికోసం మనం ఒక అరకిలో చేప ముక్కలను తీసుకుని ఉప్పు, పసుపు, పెరుగు వేసి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క రసం అంతా పిండేసుకోవాలి. ఒక అరకిలోకి అలా అర టీ స్పూన్ అయితే సరిపోతుంది, ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నూనె కూడా వేసుకోవాలి. నూనె వేయటం వల్ల ఏంటంటే కనుక మనకి ఉప్పు, కారం, మసాలాలంతా కూడా చేప ముక్కలకు బాగా పడతాయన్నమాట. అంతేనండి, మసాలాలు మనం ఎక్కువ కూడా వేయక్కర్లేదు, అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మొత్తం చేప ముక్కలకి అంతా బాగా ఇలా పట్టించేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఎక్కువ నానబెట్టక్కర్లేదు, ఎక్కువ మ్యారినేట్ ఏం అవసరం ఉండదన్నమాట చేప ముక్కలకి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ నూనె వేసుకోకూడదు, మనకి మళ్ళీ తర్వాత దేనికి వాడతాకి పని చేయదు ఈ నూనె, మళ్ళీ బిర్యానీకే వాడుకోవాలి. ఇప్పుడు ఎన్ని చేప ముక్కలు పడితే అన్ని చేప ముక్కలు ఈ విధంగా వేసేసుకోవాలి. మంటని మట్టికి మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు, అలాగే స్లోగా కూడా పెట్టకూడదు, సిమ్లో కూడా పెట్టకూడదు. మీడియంలో పెట్టుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా వేయించుకోవాలి. మనకి ఈ చేప ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఈ చేప పేరేంటే కనుక బంగారు తీగ చేప అంటారు. మీ ఇష్టం ఏ చేపతోడనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెండో వాయి కూడా అలాగే వేసేసుకుని మొత్తం అన్నీ వేపేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు బిర్యానీ చేయడానికి కొంచెం వెడల్పుగా ఉండే పాత్ర పెట్టుకుని కొద్దిగా నూనె, మనం చేప ముక్కలు వేపిన నూనె ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే లవంగాలు 5-6 లవంగాలు, బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకుని కొంచెం వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం అరకిలో చేప ముక్కలకి అరకిలో రైస్ వేసుకోవచ్చు, 3/4 కిలో రైస్ అయినా వేసుకోవచ్చు. దీనిలో కూడా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒకటే యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక 1/2 కప్పు వరకు పెరుగు, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని ఇవన్నీ ఒకసారి నూనెలో బాగా వేయించుకోవాలి. నేనైతే అరకిలో చేప ముక్కలకి ఒక 3/4 కిలో రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మొత్తం అంతా ఇలా పరిచేసుకుని చేప ముక్కలన్నీ కూడా ఇలా పేర్ చేసుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా అంతా కూడా చేప ముక్కలకు పట్టాలన్నమాట. ఒక 5 నిమిషాలు అలా వేయించుకోవాలి. అప్పుడు మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అన్నీ కూడా ఒకసారి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం పక్కకు పెట్టేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా దలసరిగా ఉండే పాత్ర కానీ లేదా కుక్కర్ కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు లేదా 1.5 టేబుల్ స్పూన్ అయినా సరే కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. తర్వాత కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఆ వాటర్లోనే.
ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. కొంచెం నూనె కూడా వేసుకుని పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకుని లాస్ట్లో వేసుకోవాలి పచ్చిమిర్చి. ఒక 3/4 కిలో బాస్మతి రైస్ తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా వేసేసుకుని రైస్ ఉడుకుతూ ఉంటుంది, హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, మనం నానబెట్టుకున్న గురించి రైస్ బాగా పొడవుగా వస్తుంది. ఒక పావు గంట రైస్ నానబెట్టుకోవాలి. పలుకు ఉండాలన్నమాట. మనం ఇలా పట్టుకుని సిదిపితే కనుక బాగా ఎక్కువ పలుకే ఉండాలి. ఈ రైస్ ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం పక్కన ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని రైస్ దింపకుండానే హైలోనే పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పాత్రలోకి మనం రైస్ వేసేసుకుంటూ ఉండాలి. వాటర్ కూడా వస్తూ ఉంటుంది. దాంతో సగం వరకు రైస్ వేసేసుకుని ఒక లేయర్ చేప ముక్కలు వేసుకుందాము మసాలాతో పాటే. ఇప్పుడు మనం ఆల్రెడీ చేప ముక్కలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, కొంచెం అది కూడా వేసుకోవాలి. సగం చేప ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా 2 లేయర్ లాగా రైస్ వేసేసుకోవాలి. మంటను తగ్గించకుండా రైస్ ఉడుకుతూనే ఉంటుంది. మనం కింద వేసింది ఎక్కువ పలుకుంటుంది, పైన వేసింది కొంచెం తక్కువ పలుకుంటుంది. మనం రైస్ వేసినప్పుడే రైస్తో పాటే కొంచెం వాటర్ కూడా వస్తుంది కాబట్టి ఇక మనం వాటర్ ఏమి వేయక్కర్లేదు. మిగతా చేప ముక్కలు కూడా పైన వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత ఒక 7-8 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనం రైస్ ఉడికించుకున్న పాత్ర ఉంది కదా, కుక్కర్, అది కూడా దాని మీద పెట్టేసుకోవాలి. ఆవిరిపోకుండా ఉంటుంది. ఒక 15-16 నిమిషాల తర్వాత మూత తీస్తే కనుక మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం స్టవ్ ఆపేసిన తర్వాత వెంటనే తీయకూడదు. ఒక 5-6 నిమిషాలు అలానే వదిలేయాలి. అప్పుడే మనకి రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ అసలు మెతుకు అంటుకోకుండా రైస్ కూడా మనకి చాలా పొడవుగా అవుతుంది. అంతేనండి, మనకి ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఎలా వచ్చింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.